తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో, దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సంక్రాంతికి మరి ఎక్కువ సినిమాలు వచ్చేస్తున్నాయా? తెలుగు నుంచే 5 హీరోలు రేస్లో ఉన్నారు. ఎవరికి వారు తగ్గేలా కనిపించట్లేదు. ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. తమిళం నుంచి మరో 2 వస్తున్నారు. అంటే మొత్తం 7 సినిమాలు అన్నమాట. మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? థియేటర్స్ ఎలా పంచుకుంటారు? తెలుగుకే సరిపోవట్లేదంటే తమిళం సినిమాలకి థియేటర్లు ఇస్తారా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. సంక్రాంతికి రావడం అనేది హీరోలు ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి 1 సినిమా చేస్తే అది ఖచ్చితంగా పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 2025 సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే 2026 పొంగల్ చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చిరు చేస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి రాబోతోంది. ఇక జనవరి 9న రాజాసాబ్ వస్తున్నాడు. జనవరి 9న రాజాసాబ్ భారీ ఎత్తున విడుదల కానుంది. అలాగే జనవరి 14న అనగనగా ఒక రాజు విడుదల కానుంది. ఈ మధ్యలో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, సర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు కూడా షెడ్యూల్ అయ్యాయి. ఇవన్నీ సంక్రాంతి బరిలోనే ఉన్నాయి. వీటితో పాటు విజయ్ జననాయగన్, శివకార్తికేయన్ పరాశక్తి పండక్కే వస్తున్నాయి. ఒకేసారి పండక్కి 7 సినిమాలొస్తే థియేటర్స్ కు చాలా పెద్ద ఇష్యూ తప్పదు. ప్రతిసారి పొంగల్కు కనీసం 4 సినిమాలు బరిలో ఉంటాయి. వాటికే థియేటర్స్ సర్దేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు నిర్మాతలు. మా సినిమాకు తక్కువ వచ్చాయి, వాళ్లను తొక్కేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. అలాంటిది 2026 పొంగల్కు ఏకంగా 7 సినిమాలొస్తున్నాయి. జనవరి 9న రాజాసాబ్ ఫస్ట్ వస్తున్నాడు కాబట్టి ప్రభాస్ సినిమాకు వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ దొరుకుతాయి. అదే రోజు రాబోతున్న జననాయగన్ కు మంచి స్క్రీన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ తర్వాత చిరంజీవి, రవితేజ లాంటి స్టార్స్, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ లాంటి కుర్ర హీరోలకు స్క్రీన్స్ ఎలా వస్తాయనేది చూడాలి. కల్కి 2తో దీపికా పదుకొనెకు బంధం తెగిపోయి చాలా రోజులైంది. ఈ సినిమా నుంచి ఆమెని తప్పించేశారు. ఇదంతా గతం. మరి ఫ్యూచర్ ఏంటి? కల్కి 2లో దీపికా ప్లేస్ రీప్లేస్ చేసే హీరోయిన్ ఎవరు? ఆమె స్థాయిలో పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న స్టార్ ఎవరు? ప్రభాస్ క్రేజ్ ని మ్యాచ్ చేసే అంత సత్తా ఉన్న బ్యూటీ ఎవరు? రేస్లో ఎవరు ముందున్నారో చూద్దామా? షూటింగ్ మొదలవక ముందే తమ సినిమా ఈ రేంజ్లో ట్రెండ్ అవుతుందని అస్సలు ఊహించి ఉండరు కల్కి 2 మేకర్స్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. కానీ ఆలోపే దీపికను సినిమా నుంచి తప్పించి బాంబు పేల్చారు దర్శక నిర్మాతలు. పైగా జరిగింది నువ్వెలాగో మార్చలేవు, కానీ జరగబోయేది నీ చేతుల్లోనే ఉంటుంది అంటూ అప్పుడే పోస్ట్ చేశారు దర్శకుడు నాగి. దీపికా పదుకొనెను తీసేసిన తర్వాత కల్కి 2 హీరోయిన్ రేస్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు దీపికా రేంజ్ ఇమేజ్ ఉన్న బ్యూటీ ప్రియాంక చోప్రా. కానీ ఈమె SSMB 29తో బిజీగా ఉన్నారిప్పుడు. సో రేస్ నుంచి ప్రియాంక లేనట్టే. కత్రినా కైఫ్, కృతి సనన్ లాంటి వాళ్లు ఈ క్యారెక్టర్కు అంతగా సూట్ అవ్వరు. అంటే వాళ్ళు కూడా లేనట్టే. సాహోలో నటించిన శ్రద్ధా కపూర్ వైపు నాగి అడుగులు పడతాయా, లేదంటే సౌత్ ఫీల్ కోసం మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్ వైపు వెళ్తారా అనేది కూడా ఆసక్తికరమే. అన్నింటికి మించి హిట్ పెయిర్ కావాలి అనుకుంటే కల్కి 2 బెస్ట్ ఆప్షన్ అనుష్క శెట్టి కూడా అవ్వచ్చు. బాహుబలిని మించిన కథ వస్తే ప్రభాస్తో నటిస్తానని ఈ మధ్య చెప్పారు స్వీటీ. కల్కి 2లో దీపికా స్థానాన్ని భర్తీ చేయబోయే హీరోయిన్ ఎవరైనా ప్రభాస్ కటౌట్ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే. దీపికా చాలా హైట్ కాబట్టి నెక్స్ట్ కల్కి 2లోకి ఎంట్రీ ఇవ్వబోయే భామకు హైట్ కీలకమే. ప్రస్తుతానికి చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ బంపర్ ఆఫర్ ఎవరికి దక్కుతుందో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది. చూస్తుండగానే ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. దాంతో ఈ ఏడాది ఎవరెవరు బాగా ట్రెండ్ అయ్యారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాగా పాపులర్ అయ్యారంటూ ఓ సర్వే నిర్వహించింది IMDb. మరి అందులో టాప్లో ఉన్నదెవరు? డామినేట్ చేసిన మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2025 ఎవరు? ఇవన్నీ ఈ స్టోరీలో చూద్దాం. 2025 చివరికొచ్చేయటంతో ఈ ఏడాది ఎవరు బాగా పాపులర్ లిస్ట్లో ఉన్నారనే లిస్ట్ బయటకొచ్చింది. IMDb ప్రకటించిన ఈ లిస్ట్లో టాప్ 5 ప్లేసెస్ బాలీవుడ్ స్టార్స్ తీసుకుంటే 6 నుంచి 10 వరకు సౌత్ స్టార్స్ సత్తా చూపించారు. ఈ IMDb లిస్ట్లో టాప్ 1, 2లో సయారా జోడీ అహాన్ పాండే, అనీత్ పడ్డా ఉన్నారు. ఈ ఇద్దరే 2025లో మోస్ట్ పాపులర్ జోడీ. టాప్ 3లో అమీర్ ఖాన్ ఉన్నారు. ఈయన చేసిన సితారే జమీన్ పర్ మంచి విజయం సాధించింది. అలానే సౌత్లో కూలీ సినిమాలో నటించారు అమీర్.
ఈ 2 సినిమాలతో ఆయన బాగా పాపులర్ అయిపోయారు. 4వ స్థానంలో ఇషాన్ ఖట్టర్, 5వ స్థానంలో కిల్ ఫేమ్ లక్ష్య ఉన్నారు. ఐఎండిబిలో 6వ స్థానం నుంచి దక్షిణాది స్టార్స్ హవా నడిచింది. 6th ప్లేస్లో రష్మిక మందన్న ఉన్నారు. 2025లో చావా, కుబేరా, సికిందర్, తామా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటించారు రష్మిక. దీంతో సౌత్ నార్త్లో ఈమె మోస్ట్ పాపులర్ స్టార్ అయిపోయారు. 7వ స్థానంలో కళ్యాణి ప్రియదర్శన్ ఉన్నారు. లోకా చాప్టర్ 1 సినిమాతో ఈమె మలయాళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. మోస్ట్ పాపులర్ స్టార్స్ ఐఎండిబి లిస్ట్లో 8వ స్థానంలో యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి నిలిచారు. 2025లో ఈమె ధడక్ 2లో నటించారు. ఇక 9, 10 స్థానాల్లో కాంతారా జోడీ నిలిచారు. చాప్టర్ 1లో నటించిన రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. కాంతారాతో పాటు ఈ ఏడాది ఏస్, మదరాసి సినిమాలు కూడా చేశారు రుక్మిణి. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మరొక ఈటీ ఎక్స్క్లూజివ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.